ఏపీ శాసన మండలిలో గందరగోళ వాతావరణం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ దీనిపై చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. అయితే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు చైర్మన్. వేరే ఫార్మాట్ లో వస్తే చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. అయితే వైసీపీ సభ్యులు మాత్రం పోడియం దగ్గర తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. శాసన మండలి సమావేశాలు లైవ్ లో చూస్తున్నాం. నమస్తే అధ్యక్ష. అవునండి, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నది. వాస్తవానికి 2015లోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయబడినది. 24-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కాలానికి 4652.49 కోట్లు భారీ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది. దీని నుండి కాపు మహిళల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం దాదాపు 3000 కోట్లు కేటాయించడానికి కూడా అమలు పరుస్తున్నాం. మూడో క్వశ్చన్, అవునండి, కాపు మహిళల సహాయం అందించడానికి 1924 కాలంలో కాపు నేస్తం అనే పేరు మీద పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో సంవత్సరానికి 2000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి 10,000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాపులను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలియజేస్తూ మరి 2044 కోట్లు మాత్రమే కాపు కార్పొరేషన్ కాపు నేస్తం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఈ ప్రశ్న కూడా అపోజిషన్దే. మీరు సప్లిమెంటరీ అడగకపోతే వెళ్ళిపోతుంది. అధ్యక్ష చర్చ జరపండి. అధ్యక్ష చర్చ జరపండి. అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ 13513 మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ సర్వీస్ డెవలప్మెంట్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా RGUKTకి 2023 సంవత్సరం నాడు 6500 ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం, ఒక్కొక్క ల్యాప్టాప్ 27,000 రూపాయలతో కొనడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం, ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. విద్యార్థుల కోసం 2023 సంవత్సరంలో 6500 ల్యాప్టాప్లు కొనడం అధ్యక్ష. కానీ కొనిన వెంటనే విద్యార్థులకు ఎప్పుడైతే సప్లై చేశారో సరఫరా చేసిన 10 రోజుల నుంచి అవి పనిచేయడం అధ్యక్ష. దాదాపు 1500 ల్యాప్టాప్లు ఈరోజు రిపేర్లకు రావడం జరుగుతుంది అధ్యక్ష. కనీసం దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే అడాప్టర్లు కానీ పనిచేసే పరిస్థితి లేదు. అదేవిధంగా క్లియర్ ఆడియో వచ్చే పరిస్థితి లేదు. వీడియోస్ కానీ సరిగా రావడం లేదు. బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 2-3 గంటలకు కానీ రావడం లేదు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా స్క్రీను అనేక రకాల సమస్యలతో ల్యాప్టాప్లు తీసుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దాదాపు